హైయర్ ఇంకో స్ట్రాటజీతో వచ్చేసాను. ఇది చాలా బాగా వర్క్ అవుతుందండి. నేను ఇప్పుడు చేస్తున్న లైవ్ మార్కెట్లో నేను ఆల్రెడీ బ్యాక్ టెస్ట్ చేశాను. బ్యాక్ టెస్ట్ వీడియో కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది వచ్చి 5 మినిట్స్ టైం ఫ్రేమ్లోనే యూజ్ చేయాలి. మనం యూజ్ చేయాల్సింది 2 ఇండికేటర్స్ వచ్చి చాండిలియర్ ఎగ్జిట్ ఒకటి, ఇదండి చాండిలియర్ ఎగ్జిట్ ఒకటి, ZLSMA జీరో ల్యాగ్ SMA ఇది ఒకటి యూజ్ చేస్తామండి. ఈ సెట్టింగ్స్ కూడా మీకు చూపిస్తాను. ఫస్ట్ వచ్చి చాండిలియర్ ఎగ్జిట్లో ఇన్పుట్స్లో 8 ఇయర్ పీరియడ్ 1 పెట్టుకోండి, 8 ఇయర్ మల్టిప్లర్ వచ్చి 2 పెట్టుకోండి. ఇక్కడ బై లేబుల్ మాత్రం సెట్ చేసుకోండి అండ్ సెల్ లేబుల్ మాత్రం సెట్ చేసుకోండి. మిగతాన్ని డిసేబుల్ చేసేసేయండి, ఓకే చేసేసేయండి. ZLSMAలో వచ్చి ఇన్పుట్స్ లెంత్ 50 సెట్ చేసుకోండి. స్టైల్లో ఈ ప్లాట్ ఉంది కదా, మీకు ఏ కలర్ కావాలో ఆ కలర్ని సెట్ చేసుకొని ఓకే చేసేసుకోండి. ఇప్పుడు మన స్ట్రాటజీ ఎలానో చెప్తాను. ఇప్పుడు ఇది లైవ్ మార్కెట్ అండి. నేను చేస్తుంది ఇది లైవ్ మార్కెట్లో చేశాను. నేను దీన్ని క్యాప్చర్ చేశాను, 50 పాయింట్స్ క్యాప్చర్ చేశానండి. ఇప్పుడు మనకి ఇక్కడ బై సిగ్నల్ వచ్చిందిగా, ఈ బై సిగ్నల్ యావరేజ్ చేసుకుందాం. ఎందుకంటే క్యాండిల్ పెద్దది కాబట్టి మనం యావరేజ్ చేసుకుందాం. సో దిస్ ఈజ్ అవర్ ఎంట్రీ పాయింట్. ఈడ ఎంట్రీ పాయింట్ వచ్చింది. దిస్ ఈజ్ అవర్ స్టాప్ లాస్. మినిమం 1:3 సెట్ చేసుకోండి. ఎన్ని పాయింట్స్ వచ్చింది ఓవరాల్గా? 179 పాయింట్స్ వచ్చిందండి. 179 పాయింట్స్ ఇచ్చింది. ఇంకా మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. బ్యాక్ టెస్ట్ చేశారంటే ఇప్పుడు నేను దీంట్లో ఉన్న సినారియో ఏమంటే, ఎప్పుడు కానీ ఈ ఈ బ్లాక్ లైన్ అబోవ్ గ్రీన్ క్యాండిల్స్ వస్తేనే మనం ట్రేడ్ తీసుకోవాలి బై సైడ్. ఇదే విధంగా ఇక్కడ బ్లాక్ లైన్ బిలో సెల్ సిగ్నల్ వస్తేనే పిఈ సైడ్ తీసుకోవాలి. ఇన్ కేస్ ఇప్పుడు ఇక్కడ సిఈ వచ్చింది, ఇది సిఈ వచ్చింది, ఇది మనకు కరెక్ట్ కాదు. ఎందుకంటే మనకు సిఈ ఈ బిలో బ్లాక్ లైన్ నుంచే రావాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 30 పాయింట్స్, మనం జస్ట్ 30 పాయింట్స్ పట్టుకొని వచ్చారు. మీకు ఎన్ని ట్రేడ్స్ కావాలంటే అన్ని ట్రేడ్స్ చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ చూపిస్తాం మీకు. ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది, మనం ఈ క్యాండిల్ యావరేజ్ చేసుకుందాం. యావరేజ్ చేసాము. దిస్ ఈజ్ అవర్ ఎంట్రీ పాయింట్. ఎప్పుడు కానీ ఈ బ్లాక్ లైన్ క్రాస్ అయిన తర్వాతే మన ఎంట్రీ, గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ అవర్ ఎంట్రీ పాయింట్. ఇక్కడ నుంచి 30 పాయింట్స్ చాలండి. మనం 30 పాయింట్స్ బుక్ చేయడానికి అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు సెల్ సిగ్నల్ సైడ్ చూద్దాం. దిస్ ఈజ్ అవర్ సెల్ సిగ్నల్. సెల్ ఇప్పుడు బైలో వచ్చి అబోవ్ బ్లాక్ లైన్ తర్వాత బై చేయాలి. సెల్లో వచ్చి బిలో ది బ్లాక్ లైన్ తర్వాత బై చేయాలి. ఇప్పుడు ఇది మన సెల్లింగ్ పాయింట్. ఇప్పుడు దీన్ని యావరేజ్ చేసుకుందాం. యావరేజ్ చేసిన దిస్ ఈజ్ అవర్ ఎంట్రీ పాయింట్. దిస్ ఈజ్ అవర్ ఎంట్రీ పాయింట్. సో ఇక్కడ స్టాప్ లాస్ హిట్ అయింది. ఇక్కడ చూడండి, ఇది స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఇప్పుడు ఒకటి ఇంకో చోట చూద్దాం. ఇక్కడ చూద్దాం, ఒకటి సెల్ సిగ్నల్ వచ్చింది. మనకు ఎంత లెంత్ ఉందో చూద్దాం. 60 పాయింట్స్ ఉంది. యావరేజ్ తీసుకుందాం. ఎంటర్ పాయింట్ నుంచి ఎంత ఉంది చూద్దాం. 92 పాయింట్స్ మనకు చాలండి. 30 పాయింట్స్ మనం క్యాచ్ చేస్తే చాలు. మీకు బ్యాక్ టెస్ట్ చేసి చూపిస్తాను.
ఎక్కడ కావాలంటే అక్కడ బ్యాక్ టెస్ట్ చేయండి. ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చిందా, బిలో ది లైన్ క్రాస్ అయిందా, ఇది వ్యాలిడ్. యావరేజ్ తీసుకుందాం. దిస్ ఈజ్ అవర్ ఎంట్రీ పాయింట్, దిస్ ఈజ్ అవర్ ఎంట్రీ. మనకి ఎన్ని పాయింట్స్ ఇచ్చింది? ఆల్మోస్ట్ 400 పాయింట్స్ ఇచ్చింది. మనం క్యాప్చర్ చేయాలంటే క్యాప్చర్ చేయొచ్చు అండి. కాకపోతే నేను చెప్పడం ఏమంటే 30 పాయింట్స్ ఇస్ ఎనఫ్. 30 పాయింట్స్ మనకు చాలు. ఇక్కడ బై సిగ్నల్ వచ్చింది, దీన్ని యావరేజ్ చేసుకుందాం. ఎంట్రీ, ఎంట్రీ ఇక్కడ నుంచి ఎన్ని పాయింట్స్ వచ్చింది? 150 పాయింట్స్. దిస్ ఈస్ ఎనఫ్ అండి. ఇది ఒకసారి మీరు బ్యాక్ టెస్ట్ చేయండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, అబోవ్ దిస్ ఈస్ వ్యాలిడ్, దిస్ ఈస్ వ్యాలిడ్ ఫర్ బై ఆపర్చునిటీ, దిస్ ఈస్ నాట్ వ్యాలిడ్ ఫర్ బై ఆప్షన్స్. ఇది వ్యాలిడ్, ఇది వ్యాలిడ్. మనకు బయింగ్ సిగ్నల్ ఈ ఎల్లో ఈ బ్లాక్ లైన్ కన్నా కింద వచ్చిందంటే యూజ్ చేయొద్దండి. బిలో లైన్ ఓన్లీ సెల్లింగ్ మాత్రమే, అబో లైన్ ఓన్లీ బయింగ్ మాత్రమే. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ప్లీజ్ బ్యాక్ టెస్ట్ చేయండి, బఫర్ యూజ్ చేయండి, బఫరింగ్ కాన్సెప్ట్ తెలుసుకోండి, బఫరింగ్ యూజ్ చేయండి, స్టాప్ లాసెస్ హిట్ కాకుండా ఉంటాయి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. థ్యాంక్ యూ.